ఆహారపు అలవాట్లు గాడి తప్పితే వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు ప్రమాదకర క్యాన్సర్ల ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. అయితే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు రోజువారీ ఆహార పళ్ళెల్లో కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా చేర్చుకుంటే క్యాన్సర్ల నుంచి సైతం మనకు రక్షణ దొరుకుతుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు, టమోటాలు, బ్రాకొలి, గింజ ధాన్యాల వంటివి క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని చెబుతారు నిపుణులు. క్యాన్సర్ల ముప్పును తప్పించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగాకు ఉత్పత్తులతో క్యాన్సర్లు వస్తాయి. నిజమే, మనందరికీ తెలిసిన విషయమే. అలాగే అధిక బరువు, స్థూలకాయం, ధూమపానం, మద్యపానం ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు క్యాన్సర్లను తెచ్చిపెట్టేవి. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా అనేక రకాల క్యాన్సర్లను తెచ్చిపెడతాయని మీకు తెలుసా? రుచిగా ఉంటాయని వేపుళ్లకు, డీప్ ఫ్రైలకు బాగా అలవాటు పడ్డం, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్కి బానిసలుగా మారడం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం, ఆకుకూరలు, కాయగూరల్ని సరిగ్గా శుభ్రం చేయకుండా వండుకోవటం వల్ల వాటిపైన ఉండే రసాయనిక అవశేషాలు మన లోపలికి చేరి రకరకాల క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. క్యాన్సర్ రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వంశపరంపరంగా వచ్చేది, అది జెనెటిక్ కారణాలు అంటాం. రెండోది ఏంటంటే మనం తీసుకునే ఆహారం, దాన్ని బట్టి కూడా చాలా మటుకు డిపెండ్ అవుతుంది. మనిషి యొక్క శరీర స్థితిని బట్టి, అంటే ఒకవేళ స్థూలకాయాలు బాగా బరువుగా ఉండి ఎక్సర్సైజ్ సరిగ్గా లేకుండా, వాళ్ళేమో టైమింగ్స్ సరిగ్గా తినకుండా, ఇలాంటివన్నీ బయట ఆహారాలు చాలా మటుకు రకరకాలుగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసే అలాంటి పద్ధతులు చేసిన ఇలాంటి వాటిలన్నిటిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఏంటంటే ఈ రకమైన పద్ధతులు, వెయిట్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇలాగ చూసుకొని సాధ్యమైనంత మటుకు మనకి ఏ వయసుకి, ఏ హైట్కి ఎంత బరువు ఉండాలో అంత బరువు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. దానికోసమని కొంత ఎక్సర్సైజులు చేసుకోవడం కానీ ఇలాంటి చేస్తే మంచిది. రెగ్యులర్ టైమింగ్స్లో భోజనం చేయకుండా ఎక్కువగా రకరకాల ఫుడ్స్ బయట నుంచి తెప్పించుకొని, ఎలా పడితే ఏ టైమింగ్స్ పడితే ఆ టైమింగ్ తెప్పించుకొని రాత్రి 12 గంటలకు కూడా తెప్పించుకొని తింటూ ఉన్నారు. ఇలాంటి టైమింగ్స్ పద్ధతులు లేకుండా ఉన్నప్పుడు కూడా ఈ డైజెషన్లో చాలా మార్పులు వచ్చి రకరకాల క్యాన్సర్లు వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయండి. బయట ఫుడ్లో ఏంటంటే ఎక్కువ డీప్ ఫ్రైడ్, బాగా కంటిన్యూస్గా ఎక్కువ నూనెలో వేపిన వడలు, పూరీలు ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి. తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్, వీటిల్లో చాలా మటుకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఆ ప్రిజర్వేటివ్స్ అన్నీ కెమికల్స్. ఆ కెమికల్స్ మన శరీరానికి చాలా మటుకు పడకపోవచ్చు. దానివలన క్యాన్సర్ వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కాకుండా చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు. దానికి ఒక రకమైన పద్ధతి ఉండదు, ఎంత తీసుకోవాలో తెలియదు, మోతాదులు లేకుండా ఎక్కువగా తీసుకుంటే అది చాలా హానికరం. ఇంకోటి స్మోకింగ్, సిగరెట్లు తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్లు చాలా మటుకు డెవలప్ అవుతాయి. ఎక్కువగా లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. రెండోది, సిగరెట్లు కాల్చి వదిలేసే వాళ్ళకి ఆ వచ్చే పొగ ఎదురు వాళ్ళు పీల్చుకున్న వాళ్ళకు కూడా చాలా మటుకు ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్, తర్వాత రెడ్ మీట్ అంటే బీఫ్, మటను ఇటువంటివి తినకూడదు. ఇప్పుడు చికెన్ అంటే పర్వాలేదు, కోడి మాంసం పర్వాలేదు. తర్వాత ఇటు చేపలు, అంటే సముద్రపు చేపలు ఏమన్నా సరే అందులో ఐడిన్ ఉంటుంది, కొన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి. కాబట్టి అది వ్యాధి నిరోధక శక్తి పెంచుద్ది. మనిషికి ఎక్కువ బరువు కూడా ఎక్కువ పెదవనివ్వదు. కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోవచ్చు. కానీ అవి తీసుకున్నారని చెప్పి దాన్ని వండే పద్ధతుల్లో కూడా చాలా తేడా మార్చవలసి వస్తుంది. చాలామంది చాలా నూనె వేసి వాడేయడం, లేకపోతే చాలా డీప్ ఫ్రై చేసి రెడ్గా ఫ్రై చేసి పెట్టడం, ఇలాంటివి చేయడం వలన ఆ నూనె వలన కూడా ఎక్కువ ఆయిల్ వాడడం, తర్వాత రిపీటెడ్గా నూనెని ఊరికే వేయించి అదే నూనె వాడుతూ ఉంటే కూడా ఇటువంటి జబ్బులు వచ్చే సూచనలు ఉంటాయి.
మన దగ్గర వంటల్లో ఉపయోగించే దినుసుల్ని సరిగ్గా నిల్వ చేయరు. గోధుమలు, పల్లీలు, కందిపప్పు, ఇతర నూనె గింజలు, మిరపకాయలు, చింతపండు మొదలైన వాటిని బాగా ఎండిన తర్వాతే నిల్వ చేయాలి. సరిగ్గా ఎండపెట్టకుండా నిల్వ చేసినప్పుడు వాటికి బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా బూజు పట్టిన వంట దినుసుల్ని అలాగే వంటలకు ఉపయోగించినప్పుడు బూజులోని శిలీంధ్రాలు మన లోపలికి చేరి క్యాన్సర్లను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఆహార పదార్థాల శుభ్రత, శుచి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, టమాటా, యాపిల్, నారింజ, పెరుగు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ వీటిలో క్యాన్సర్లను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచూ తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్. క్యాన్సర్ రానివ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఏంటంటే మనకు వ్యాధి నిరోధక శక్తి జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి చాలా మటుకు సమతులిత ఆహారం తీసుకోవాలి. సమతులిత ఆహారం అంటే అందులో ఎక్కువ మాంసకృతులు, పిండి పదార్థాలు, ఇది శరీరానికి అవసరమైంది. దీనికంటే ముఖ్యంగా మనకి వ్యాధి నిరోధక శక్తి పెంపొందడానికి విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా చాలా ముఖ్యం. విటమిన్లో ముఖ్యంగా వైటమిన్ ఏ, తర్వాత బి, సి ఇలాంటివి, తర్వాత ఖనిజ లవణాలలో ఐరన్, సెలీనియము ఇలాంటివి ఉండాలి. ఇలాంటి విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని ఉంటే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే బాగా పెరుగుతూ ఉంటుందో దాంతో ఏమైపోతుందంటే మనకు ఆహారం, మన శరీరంలో ఉన్న తెల్ల కణాలు, తర్వాత వ్యాధి నిరోధక శక్తి వలన బయట నుంచి వచ్చేవి ఇవన్నిటిని కాపాడి క్యాన్సర్ రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. క్యాన్సర్తో ఉన్న వాళ్ళకి దాని ఎటువంటి క్యాన్సర్ ఉందో అటువంటి దాన్ని బట్టి ఆహారం తీసుకుంటారు. కానీ ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలంటే కొన్ని నిబంధనలు పట్టించవలసి వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా వాటిల్లో ముఖ్యం ఆహారం. ఈ ఆహారంలో, ఆహార పట్టికలో నేను చెప్పినట్లు ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు అంటే ఏంటి, పండ్లు, ఆకుకూరలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండాలి. ఇవి ఉంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుది. దానివలన ఇటు క్యాన్సర్ లాంటి కణాలు పెరగకుండా జాగ్రత్తగా ఆపుతుంటాయి. ఇలాంటి చిన్న చిన్న సూచనలు తీసుకొని ఈ సాధ్యమైనంత మట్టుకు బయట ఫుడ్ తగ్గించుకొని ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, కోకోకోలా ఇలాంటివన్నీ, ఈ థమ్సప్ అని ఇలాంటివన్నీ ప్రిజర్వేటివ్స్ వేసి, కలర్స్ వేసి చేసిన కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. క్యాన్సర్ల నివారణకు ఆహారపు అలవాట్లతో పాటు వండుకునే విధానంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నూనెల వాడకాన్ని బాగా పరిమితం చేయాలి. అలాగే ఉప్పును మితంగా తీసుకోవాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. డైట్ డ్రింకులు, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్కి దూరంగా ఉండడమే మేలు. వేపుళ్ళు, డీప్ ఫ్రైలు, ఇనప కడ్డీలపై కాల్చిన మాంసం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. కాయగూరలు, ఆకుకూరలపై ఉండే రసాయనిక అవశేషాలు తొలగిపోయేందుకు వీలుగా వాటిని 15 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి ఆపై శుభ్రం చేసుకుని వంటలకు వాడుకోవాలి. ఫ్రిడ్జ్లలో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడకూడదు. ఆహార పదార్థాలని తాజాగా ఉంచేందుకు రసాయనాలు వాడడం కూడా మంచిది కాదు. ఆహారంలో ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా క్యాన్సర్లను చాలా వరకు నివారించుకోవచ్చు.